జీరో పావర్టీ లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన P4 విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,15,771 బంగారు కుటుంబాలను గుర్తించగా వారిలో ఇప్పటివరకు 87,395 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని అధికారులు వివరించారు. సమాజంలో చాలా మంది ఏదో ఒక రూపంలో పేదలకు సాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని, అలాంటి వారికి P4ను వేదికగా మార్చాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మార్గదర్శకులుగా ఉండేవారిని సంప్రదించేందుకు, బంగారు కుటుంబాలను వారితో అనుసంధానం చేసేందుకు మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. P4 కార్యక్రమాన్ని నిత్యం మానిటరింగ్ చేసేందుకు కాల్ సెంటర్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. మార్గదర్శకులుగా ఉండాలనుకునే వారికి అవసరమైన సమాచారాన్ని, గైడెన్స్ ఇచ్చేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కార్యక్రమం అమలుపై విధిగా ఆడిటింగ్ నిర్వహించడం, 3 నెలలకు ఒకసారి సమీక్షించడం, P4 ప్రభావాన్ని నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు మార్గదర్శకులకు కూడా అందించాలన్నారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఐఆర్ఏలు, సెలబ్రిటీలు, ఉన్నత వర్గాల వారికి P4 కాన్సెప్ట్ ను వివరించి వారిని మార్గదర్శులుగా ఉండేందుకు ఆహ్వానించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శుల భాగస్వామ్యం పెంచేందుకు టాప్ 100 కంపెనీలకు చెందిన సీఈఓలు, సిఓఓలు, సిఎఫ్ఓ, ఎండీలు, చైర్మన్లతో నేరుగా తానే మాట్లాడి పిలుపునిస్తానని సీఎం అన్నారు. దీంతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారితో వర్చువల్ విధానంలో సమావేశమై కార్యక్రమ ప్రాధాన్యత, ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించి మార్గదర్శులుగా ముందుకొచ్చేందుకు వారిని ఆహ్వానిస్తానని సీఎం చంద్రబాబు అన్నారు.